బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఇంకొక బ్లాగ్తో నేను ముందుకు వచ్చేసాను. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము ఊరికి వెళ్తున్నాము గంగమ్మ జాతరని. సో అది మీకు చూపిస్తాను. లాస్ట్ టైం కూడా గంగమ్మ జాతర వీడియోస్ పెట్టాను, కానీ ఈసారి గంగమ్మ జాతర నాకు స్పెషల్ అవబోతుంది. అదెందుకో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో టైం అయితే ఇప్పుడు 5:30 అవుతుంది. సో ఇంకా 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. సో 5:30 అయిపోయిందనమాట. ఇంకా తొందరగా స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు. సో నేనైతే రెడీ అయిపోయాను అనమాట. ఇంకా అందరం రెడీ అయిపోయాం, తొందరగా బయలుదేరిపోవాలి, లేట్ అయిపోతుంది మళ్ళీ. సో ఇంకా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసుకున్నాము. సో ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. మా ఊరు దగ్గర 2 గుడులు ఉన్నాయన్నమాట. ఒకటి నరసింహస్వామి గుడి అండ్ ఒకటి శివయ్య గుడి. సో ఆ 2 చూసుకొని వెళ్దాము అని చెప్పి అనుకున్నాము. ఎందుకంటే ఒకసారి ఇంటికి వెళ్ళామంటే ఇంకా టైం అక్కడికి సరిపోతుంది ఆ జాతరలోనే. సో ఇంకా రాలేమన్నమాట. సో అందుకు ఇంకా చూసుకొని వెళ్దాం అనుకున్నాము. ఇంకా బద్వేల్లో అయితే టిఫిన్ కోసం ఆగాము. సో ఇంకా ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే కడప సిటీలోకి వెళ్తాము, కానీ మేము బైపాస్ మీదే వెళ్ళిపోతున్నాము. కడపలో ఏం పని లేదన్నమాట. సో ఇంకా ఇటు సైడు రైట్కి తిరిగితే బైపాస్ మీద వెళ్ళిపోవచ్చు. సో ఇంకా మా ఊరు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఆర్చ్ ఉంది కదా, ఆ ఆర్చ్ లోపలికి వెళ్తే మా ఊరు వస్తుంది. అంటే అక్కడ నుంచి 2 ఊర్లు దాటిన తర్వాత మా ఊరు వస్తుంది. కానీ నరసింహస్వామి గుడి అని చెప్పాను కదా, సో ఇక్కడ నుంచి ఇదిగోండి ఇలా లెఫ్ట్కి వెళ్తే నరసింహస్వామి గుడి వస్తుంది అనమాట. సో నరసింహస్వామి మా కులదైవం అనమాట. ఈ గుడికి వచ్చి చాలా రోజులు అవుతుంది, దగ్గర 1 ఇయర్ పైనే అవుతుంది. మొన్న ఫిబ్రవరిలో సత్యనారాయణ వ్రతం చేయించాలని చెప్పాను కదా, సో అప్పుడు వద్దాం అనుకున్నాము. కానీ ఇంకా వచ్చేలోపు లేట్ అయిపోయింది అని చెప్పి ఇంకా మధ్యాహ్నం టెంపుల్ ఉండదని చెప్పి రాలేదు. సో ఇంక ఇక్కడ ఏదో రోడ్ వేస్తున్నారనమాట గుడి దగ్గర. నార్మల్గా అయితే గుడి పక్కన వరకు వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ ఏమో ఇప్పుడు ఇక్కడ కార్ పెట్టేసి ఇంకా నడిచి వెళ్తున్నాము. సో గుడి వచ్చేసి ఇదే అనమాట. అక్కడైతే నరసింహస్వామి ఉంటారు అండ్ ఇటు సైడ్ కింద వచ్చేసి అమ్మవారు ఉంటారు. ఇంకా ఇట్లా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ కోనేరు కూడా ఉంది, కానీ ఇప్పుడు మనకి టైం లేదనమాట చూసేదానికి కోనేరు. సో ఫస్ట్ అయితే గుడిలోకి వెళ్ళిపోదాం. మనకి గుడి లోపలికి వెళ్ళేదానికి 3 సైడ్ నుంచి దారి ఉంటుంది. సో ఒకటి వచ్చేసి ఇదన్నమాట, గుడి ఎదురుగ్గా వెళ్తాము ధ్వజస్తంభం దగ్గరికి. ఇంకొకటి వచ్చేసి ఇటు రైట్ సైడ్లో ఉంటుంది, ఇంకొకటి లెఫ్ట్ సైడ్ ఉంటుంది గుడికి. సో మెయిన్ లోపల గుడి అయితే ఇలా ఉంటుందన్నమాట మొత్తం. ఇంకా నరసింహస్వామి దర్శనం చేసేసుకున్న తర్వాత అమ్మవారి గుడికి అయితే వెళ్ళచ్చు. సో ఇంకా అమ్మవారి గుడి అయితే క్లోజ్ చేసేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక్కరే ఉన్నారనమాట పూజారి. సో అక్కడ నరసింహస్వామికి పూజ చేసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాలి. సో ఇంకా అట్లా టైం వేస్ట్ అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా మేము బయలుదేరిపోయాము. సో ఇంకా మా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము, అంటే నాకు చూపించాను కదా ఆర్చ్లోకి. సో ఇది వచ్చేసి మా తోట అనమాట. సో మా ఊరికి వెళ్ళాలంటే 2 ఊర్లు దాటాలని చెప్పాను కదా, సో ఒక ఊరు అయితే ఆల్రెడీ దాటేసాము. ఇంకొక ఊరు వచ్చి ఇదిగోండి ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి, కానీ ఇప్పుడు మనం గుడికి వెళ్ళాలి, శివయ్య గుడి అని చెప్పాను కదా. సో దానికోసమని ఇక్కడ లెఫ్ట్కి వెళ్తున్నాం మనము. సో ఇంకా నెక్స్ట్ వచ్చే ఊరు వచ్చి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు దాటిన తర్వాత మా ఊరు వస్తుంది. సో గుడి అయితే ఇదే అనమాట. ఈ గుడి పేరు వచ్చేసి నీర్కొన అని అంటారు. సో ఈ గుడిలో అయితే శివయ్య ఉంటాడని చెప్పాను కదా, శివయ్య వచ్చేసి పైన కొండల్లో ఉంటాడు. సో మనం ఇంకా దిగేసి నడుచుకొని వెళ్ళాలి, వెహికల్ ఏం వెళ్ళలేదు పైకి. సో ఇక్కడ ఏంటంటే పూజారి కూడా ఉండరు, ఎవ్వరు ఉండరు. మనమే వచ్చి శివయ్యని పైన వెళ్ళి పూజించుకోవచ్చు. మనమే ఆయనకి అభిషేకం చేసి మనమే ఆయనకి దీపారాధన చేసుకోవచ్చు. సో ఇట్లాగా కొండల్లో అంతా నడిచి వెళ్ళాలన్నమాట. ఇలా నడిచి వెళ్తుంటే చాలా బాగుంటుంది. ఈ గుడి అయితే కార్తీక మాసం అండ్ రైనీ సీజన్లో చాలా బాగుంటుంది అసలు. ఈ రాళ్ళ మీద అంతా వాటర్ వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడైతే రాళ్ళ మీద నడుచుకొని వెళ్తున్నాం కదా, అప్పుడైతే నీళ్ళలో నడుచుకొని వెళ్ళాల్సి వచ్చేది. సో ఈ గుడి ఇంకొక రోజు ఫుల్ వ్లాగ్ తీసి పెడతాను క్లారిటీగా. ఇప్పుడైతే మనకి వీడియో లెంత్ సరిపోదు కదా, సో అందుకు తీయట్లేదు. ఇంకా అలా కొంచెంసేపు నడిచిన తర్వాత గుడి దగ్గరికి అయితే వచ్చేస్తాము. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది ఏంటంటే స్టెప్స్ అనమాట.
అప్పుడు చాలా రోజుల కిందట ఇక్కడ కోనేరు ఉంటుంది, ఆ కోనేరులో నుంచి ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి, శివయ్య దగ్గరికి పైన ఉంటాడు. సో అట్లా ఉండేది. కానీ ఇప్పుడు ఇలా బ్రిడ్జ్ లాగా కట్టేశారు. అసలు అలా కోనేరులో నుంచి నడుచుకొని వెళ్ళేదే బాగుండింది, అంటే నీళ్ళల్లో దిగి బాగా వెళ్ళచ్చు. ఇప్పుడేమంత బాగాలేదు. ఇప్పుడు సమ్మర్ కదా, ఒక్క చుక్క కూడా నీళ్ళు లేవు అసలు. ఇంకా అక్కడ శివయ్య ఉంటాడు. ఇంక ఇట్లా ఇక్కడ కొంచెం నీళ్లు కనిపిస్తున్నాయి. మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు ఈ స్టెప్స్ కూడా లేవంట, ఇంకా రాళ్ళు పట్టుకొని ఊడలు పట్టుకొని ఎక్కేవాళ్ళంట. అది మా మమ్మీ చెప్తా ఉంటుంది ఎప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు. ఇంకా ఈయన అనమాట మన శివయ్య. సో ఇంకా ఇక్కడ పూజ చేసేసుకొని దీపం వెలిగించేసేసి కొంచెంసేపు ఉండేసి వెళ్ళిపోయామన్నమాట. సో ఇంకా మా ఊరికైతే వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడే జాతర జరిగేది, గంగమ్మ జాతర. సో హడావిడైతే కనిపిస్తుంది ఇక్కడ. ఇంకా మేము వచ్చేసరికి 11 అయింది. ఇంకా 5:30కి స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా. మామూలుగా ఆ గుళ్ళు అవన్నీ లేకపోయింటే ఎప్పుడో వచ్చేసేవాళ్ళము. ఇంకా అవన్నీ చూసుకొని వచ్చారు. 11 అయింది. ఇంటికి వెళ్ళక ముందే ఒకసారి గుడి దగ్గర ఆగామన్నమాట, ఒకసారి దర్శనం చేసుకుందామని గంగమ్మని. సో ఇంకా జనాలు అయితే ఇప్పుడు తక్కువ ఉన్నారు, తర్వాత వస్తారు. సో ఇంకా ఇంటికైతే వచ్చేసాము. మా చెల్లి వాళ్ళంతా రెడీ అయిపోయేసి నా కోసం వెయిట్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అంజనా వచ్చేసింది అనమాట. అన్ని గుళ్ళు తిరుక్కొని ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చారనమాట. మేము ఎప్పుడూ రెడీ ఉన్నాము, నేను మేకప్ వెళ్ళేదిలే, జస్ట్ ఏమి అవన్నీ నేర్చుకోండి మీరు. గుడ్ గర్ల్ లే గర్ల్స్, మళ్ళీ అందరూ వచ్చినాక వేసుకుందామని చెప్పి మేము వేసుకున్నా అని మాత్రం వేసేసుకున్నాం అనమాట. ఇందాకైతే గుడి దగ్గరికి వెళ్ళేసి వచ్చేసాము, టెంకాయ కొట్టేసి. ఇప్పుడు మళ్ళీ ఇంకా వెళ్ళి అందరం కలిసి మళ్ళీ ఇంకొక రౌండ్, అంటే టెంకాయ కొట్టడం ఒక్కటే కాదు కదా పని. అమ్మో ఈరోజు ఇంట్లో ఉంటే మేము మళ్ళీ చెప్పుకోవాలన్నమాట, ఇంట్లోనే ఉండము అనమాట. సో ఫస్ట్ ఈ డ్రెస్సులతో ఒక రౌండ్ వేసుకొని వచ్చి మళ్ళీ డ్రెస్సులు మార్చి మళ్ళీ ఇంకో డ్రెస్సులతో రౌండ్ వేసుకొని ఇంకా అందరం రెడీ అయ్యేసి గుడి దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఈరోజు ఒక స్పెషల్ అని చెప్పాను కదా నాకు. అదేంటంటే నేను ఫస్ట్ టైం మా ఊర్లో క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాను నైట్కి. అంటే నైట్ ఊరేగింపు అయిపోయిన తర్వాత ఆర్కెస్ట్రా వాళ్ళు వస్తారంట. సో వాళ్ళని పర్మిషన్ అడిగి వాళ్ళ ప్రోగ్రాంలో నేనైతే క్లాసికల్ డ్యాన్స్ చేయబోతున్నాను. సో అందుకు నాకు చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నింది. సో ఇంకా మళ్ళీ అయితే గుడికి వచ్చేసాము అందరం. అక్కడ భోజనాలు జరుగుతున్నాయి అండ్ ఇటు సైడ్ వచ్చి ఎద్దుల పందెం జరుగుతుంది. సో ఇంకా ఎద్దుల పందెం అయితే స్టార్ట్ చేశారు. దీనికి ప్రైజెస్ ఉంటాయన్నమాట. సో 8 ప్రైజెస్ అంటే 8 ప్లేసెస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రైజ్ వచ్చి 80,000, ఇంకా అలా తగ్గుతూ వస్తుంది అనమాట. లాస్ట్ ప్రైజ్ వచ్చేసి 5,000. సో ఇట్లా పాపం ఎద్దుల్ని కొడుతుంటారు, అది భలే బాధేస్తుంది. సో ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే మళ్ళీ వెళ్ళాము. సో ఇంకా ఇటు సైడ్ వచ్చి భజన పెట్టారు ఈసారి, ఇట్లా భజన చేస్తారు, ఇది కూడా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ వచ్చి కోలాటం జరిగింది. ఈసారి అయితే మేము భజన దగ్గర ఎక్కువసేపు ఉండలేదు అండ్ ఎద్దుల పందెం దగ్గర కూడా ఎక్కువసేపు ఉండలేదు. సో తొందరగా అయితే ఇంటికి వెళ్ళిపోయాము. సో మళ్ళీ ఈవినింగ్ ఒక రౌండ్ వచ్చి పానీపూరి అయితే తిన్నామన్నమాట. సో నేను పర్ఫామ్ చేయబోయేది ఇక్కడే అనమాట. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది, ఎప్పుడెప్పుడు పర్ఫామ్ చేస్తానని. తర్వాత నైట్ వచ్చేసి నేను గుడి దగ్గరికి రాలేదు, ఇంకా రెడీ అవుతా ఉన్నాను. అమ్మవారిని ఇంకా ఊరేగింపుకి మొత్తం రెడీ చేశారు. సో ఇంకా ఊరేగింపు మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసింది. ఎవ్రీ ఇయర్ ఊరేగింపుకి ఏదో ఒకటి పెట్టించేవాళ్ళు, లైక్ కోలాటం అలాగా. కానీ ఈసారి ఇంకా ఊరేగింపు అయిపోయిన తర్వాత ఆర్కెస్ట్రా అన్నారని చెప్పి ఊరేగింపుకి ఏం పెట్టలేదన్నమాట. ఇంకా అమ్మవారు అయితే మా ఇంటి ముందుకు వచ్చేసింది. సో ఇంకా అందరం దండం పెట్టుకొని ప్రసాదం అయితే తీసుకున్నాము. ఇంకా అమ్మవారు ఊరేగింపు అయిపోయేసరికి 9:30 అయింది. ఇంకా వీళ్ళ ఆర్కెస్ట్రా వాళ్ళు లోపు అంతా రెడీ చేసేసుకున్నారు. ఇంకా వీళ్ళు కూడా స్టార్ట్ చేసేసారు. నేను కూడా వెళ్ళిపోయాను అనమాట. సో ఫస్ట్ వాళ్ళు ఒక వినాయకుడి సాంగ్ వేశారు, ఆ తర్వాత నేను భరతవేదముఖ సాంగ్ అయితే వేసాను. ఈ సాంగ్ మా మమ్మీకి చాలా ఇష్టము, ఎందుకంటే ఆ కుండలు ఎత్తుకొని అలా ఉంటుంది కాబట్టి. సో ఇంకా నన్ను ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ మ్యాక్సిమం ఏ ప్రోగ్రామ్స్లో అయినా ఇదే సాంగ్ వేయమంటుంది.
సో ఇంకా నా సాంగ్ అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు స్టార్ట్ చేశారు. వీళ్ళు చాలా సాంగ్స్ అయితే వేశారు. నార్మల్గా ప్రోగ్రామ్ 11 వరకే అని చెప్పి పోలీసులు చెప్పారనమాట. ఇంకా అందరూ ఉండేసరికి ఇంకా వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. చాలాసేపే జరిగింది. దగ్గర 12-12:30 పైన అయింది. వీళ్ళు కొన్ని సాంగ్స్ వేసేసిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక సాంగ్ వేసాను. యాక్చువల్గా నేను 3 సాంగ్స్ అనుకుని వచ్చాను, కానీ 2 అయితే వేసాను. ఇంకా టైం లేదన్నారు కదా, సో అందుకే 2 వేసాను అనమాట. పరిపాలయ పరమేశి కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాసి ధీం తారా ధీం ధీం తారా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతం మూల నకులతో నాపైన నీ చూపు ఆపేలా. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు ఇంకొన్ని సాంగ్స్కి డ్యాన్స్ అయితే చేశారనమాట. అట్లా 12:30 అయిపోయింది. ఇంకంతా అయిపోయి ఇంటికి వచ్చి పడుకునేసరికి 1 అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఊరు మొత్తం బోనాలు తీసుకొని వెళ్తారు గంగమ్మకి. అండ్ అక్కడ కోళ్ళని, మేకల్ని, పొట్టేల్ని బలిస్తారనమాట. సో మా గంగమ్మ జాతర ఈ ఇయర్ అయితే ఇలా జరిగింది. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.